హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక్కసారి చెక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేశారో లేదో. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంటంటే మా అల్లుడిని పెళ్ళికొడుకు చేస్తున్నాము. వీళ్ళు ఏంటంటే బేసిక్గా రోమన్ క్యాథలిక్. అయితే పెళ్ళికొడుకుని చేసేటప్పుడు పక్కన తోడు పెళ్ళికొడుకు కూడా ఉండాలి. ఆ బాబును బతులాడి కూర్చోపెట్టాము. స్తోత్రం స్తోత్రం ప్రేంగల్ నా పరలోక తండ్రి నమ్మదగిన వాడాన్ని నీ కుమారుని ప్రతిష్ఠింపజేస్తున్నాము యేసు నామములో. ప్రభానికి స్తోత్రం అయినా అయా ఈ వివాహాన్ని అయా నిశ్చితార్థమైన దినం నుంచి ఈ దినం వరకు దేవాన్ని కృపను బిడ్డ పైన చూపించాము. నీకు వందనాలు అయా. నీకు స్తోత్రం. నీ కుమారుని రేపు వివాహం కొరకు సిద్ధపాటు చేస్తుంటుండగా ప్రభా నీ అభిషేకం నీ బిడ్డ పైన ఉంచున్నాయన. నీ రక్తాన్ని బిడ్డ పైన ప్రోక్షింపజేస్తున్నాం ప్రభా. ఈ బిడ్డ పైన నీ కృప నీ కటాక్షం ఉంచి అన్ని విషయాల్లో దేవా నువ్వు కార్యాన్ని జరిపించమని అడుగుతున్నాను. రేపు వివాహాన్ని ఘనముగా మహిమగా నువ్వు జరిపించి దేవా ఇప్పుడు జరగబోయే ప్రతి కార్యంలో నువ్వు ఉండి ఇవిడను ముద్రించి నీ ఆత్మ కార్యం చేయమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. అయితే ఏమైందంటే పసుపు పెడుతుంటే వీడి బాడీకి సెట్ అవ్వట్లేదు, అంటే వీడికి పడదు, ఎలర్జీ. అందుకనే గంధము సున్నిపిండి కలిపి పెడుతున్నారనమాట. అంతేకాని పసుపు ఏమి పెట్టట్లేదు, బాడీకి ఏమి అప్లై చేయట్లేదు. గంధము సున్నిపిండి అప్లై చేస్తున్నారు. అది సంగతి. గమ్మత్తైన విషయం ఏంటంటే ఇట్లా పెళ్ళికొడుకుని చేస్తారు కదా, పెళ్ళికొడుకుని చేసినాక పెళ్ళికొడుకు అన్నీ స్పెషల్ వండి పెడతారు. ఈయనకి ఏమేమి పెడుతున్నారు, పక్కన కూర్చున్న బొడ్డోడుకు కూడా అయ్యే పెడతారు. తోడు పెళ్ళికొడుకు కాబట్టి ఈ అబ్బాయికి అంటే పెళ్ళికొడుకు ఏమేమి ఇస్తారో అన్ని వాడికి ఇస్తారు. ఇది బెనిఫిట్ పక్కన కూర్చున్నందుకు. ఈ చిన్న బాబు అయితే చక్కగా వేయించుకుంటున్నాడు. అందరూ కూర్చోరండి ఇట్లా, చాలామంది పిల్లలు ఉన్నారు కానీ ఈ బాబు ఒక్కడే చక్కగా కూర్చున్నాడు, ముద్దుగా అనిపిస్తున్నాడు. పెళ్ళిళ్ళు అనేసరికి ఇవి సందడండి. ఆ పెళ్లి చేసుకునేవాడు పెళ్ళింటోళ్ళు ఏమో కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ సందడే సందడి. ఇక్కడ అందరినీ పిలుస్తారు. ఎందుకు పిలుస్తారంటే అందరు వచ్చి పెళ్ళికొడుకుని బ్లెస్ చేయాలన్నమాట. సో అందుకని అందరూ వస్తారు. బ్లెస్సింగ్ కోసమని అందరినీ పిలుస్తారు. వాళ్ళకు కూడా కొంచెం సరదాగా సందడిగా ఆ పెళ్ళిళ్ళు చాలా ఫుల్ సరదాగా వెళ్ళిపోతుంది అనమాట ఇలాంటి కార్యక్రమాలన్నీ. సో మా గురించి చూస్తే మేము మా పద్ధతిలో మేము వెళ్ళామన్నమాట. అంటే ప్రేయర్ ఆయిల్ పెట్టి ప్రేయర్ చేసాము, అదే మా బ్లెస్సింగ్. ఈ కార్యక్రమం ఇలా జరుగుతుంటే పైనుండి వర్షం పడుతుంది, చినుకులు పడుతున్నాయండి. టెంట్ మీద పడి సౌండ్ వస్తుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం ఎంతంటే ఈవినింగ్ 6:30 అయిందన్నమాట. ఇలా అందరూ వస్తారు కదా, వీళ్ళందరూ వచ్చి ఇలా బ్లెస్సింగ్ ఇచ్చినందుకు వీళ్ళకి ఏంటంటే అరటిపండు ఒక స్వీటు ఏదో ఒకటి వాళ్ళకి పెట్టాలన్నమాట. సో వీళ్ళందరూ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. తీసుకొచ్చినవి ఏవైతే ఉన్నాయో స్వీట్స్ అవన్నీ ఇస్తున్నారు. అవి వీళ్ళు తినేసి వెళ్ళిపోతారు. అది సంగతి.
సెకండ్స్ వీడియో